సో హలో అన్న అందరికీ మళ్ళీ చాలా రోజులైంది మమ్మల్ని కలిసి. ఓకే, ఈరోజు ఏం లేదు, ఒక ఓజీ కాంబినేషన్ కోసం ఓజీ గేమ్స్ ఆడబోతున్నాను అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్ నాకు ఫస్ట్ వీడియోకే దొరికాడు కామెడీగా. ఇంకా వ్యూస్ వచ్చినాయి, బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది రావట్లేదు. ఒక సబ్స్క్రైబర్ వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో, నీకు చాలా థ్యాంక్స్. నువ్వు కామెంట్స్ కూడా చేస్తే బాగుంటుంది బ్రో. ఓకే, మంచి మంచి ఛాలెంజెస్ వస్తూ ఉండండి, నేను ఇది కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నాకు పెద్ద కంటెంట్ ఏం దొరకట్లా. ఆ కంటెంట్ కావాలంటే నేను వీడియో చేయాలంటే సబ్స్క్రైబర్స్ కావాలి, ప్లస్ కంటెంట్ దొరకాలి. కాబట్టి ఇంకా అదే వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూసుంటారు మా నెక్స్ట్ డేట్ మార్చుకున్నాం. ఎందుకో మరి జస్ట్ మొన్నే గేమ్ ఓపెన్ చేసా. వీడియో పెట్టిన సండే వచ్చింది కదా 3 డేస్లో. ఆ 3 డేస్ గ్యాప్లో గేమ్ ఓపెన్ చేసి ఒక గేమ్ ఆడుతుంటే నెక్స్ట్ లెవెల్లో అయిందనమాట. ఓకే, మనమైతే పీక్లో అయితే దిగిపోతున్నాం. అవును, నెక్స్ట్ లెవెల్లోనే అయింది. మరి ఆ మాత్రం లెవెల్లో అవ్వకపోతే నేను మ్యాడ్ బాయ్ గేమింగ్ ఎందుకు అవుతా? నాకు ఇంకో ఛానల్ కామన్ బాయ్ అయితే ఎందుకు ఉంటుంది? ఓకే, దీని వెంటనే ఒకరికి వేసుకుంది. మనం ఈ మధ్య ప్రో ప్లేయర్స్ అయిపోతున్నాం. అంటే చాలా రోజులు అయింది, దోలు తీరిపోద్ది. మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో దోలు తీరిపోద్ది. ఈ వీడియో చూసాక అర్థమైపోద్ది నాకు ఎంత దోలో. ఓకే, ఒకడిని అయితే ఫైనల్గా అయితే కొట్టినాం. ఎవరిని కొడుతున్నారా? మా టీమేట్లు కొడతారు. ఫస్ట్ టైం దూలో హోగయ్యా, పెద్ద కొట్టే హోడ్లో వెళ్ళిపోయాను. నాకు ఇక్కడ దూల బాగా తీర్చేయడు. ఇచ్చుకో నాన్న రవై, ఇచ్చుకో, నీకుంది, నువ్వు నాకు దొరుకు, నీకుంది నా కొడగా. ఓకే, రవై అయితే ఇచ్చేసుకున్నాడు అన్నయ్య. ఫుల్ కిల్ కూడా చేసేసినాడు వచ్చి. ఓకే అన్న, నువ్వు అక్కడే ఉన్నామా చూడు, జాగ్రత్తగా స్మూత్గా సేఫ్గా ఆడితే ఒక 2 నిమిషాలు రేవ్ అయిపోతాం. ఫైర్ బటను అంటే లాస్ట్ టైం కూడా ఫైర్ బటన్ మీద దోస్తుంది మొత్తం. అదే మన ఇది మన బుర్ర మన ఆనవైతే అంతా ఫైర్ బటనే. మరి అట్లా ఉంటుంది మనతో. మొత్తం మనకి ఏం తేడా కొట్టినా ఫైర్ బటన్ మీదకి దోహేస్తాం. అదే మోడల్ ఫైర్ బటన్, లేకపోతే అదే పైన 3 డబ్బాలు ఉంది కదా, అది మ్యాప్ పక్కన పింగ్, అది ఎగిరిపోద్ది, దాని మీద పెట్టేస్తాం మొత్తం. నాకు కూడా ఒక కిల్లు చెప్పాను కదా. అదిగోండి, ఆర్మీ అంటే ఎవడో ఆర్మీలో ఎలిమినేట్ చేసుకుంటూ పోతాం. మనం ఆర్మీలో పనిచేసి వచ్చా. యాక్చువల్గా ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకుంటారా బాబు, బ్రెయిన్లెస్ ఫెలోస్. ఓకే, దిగిపోయినాం. నయాన హ్యాపీ బర్త్డే టు యూ అంటే యానివర్సరీ అంటే హ్యాపీ బర్త్డే. కానీ MP40 దొరికేసింది మనకి. ఇంకా మన భూమి మీద ఆగం. ఇలాంటి గన్లు MP40, UMP, పైజను అలాంటివి దొరికితే ఇంక మేము భూమి మీద ఆగం. మేము మొత్తం ఆ టైపే. ఏ టైప్ అంటే మీరు ఆ టైప్ ఊహించుకోకండి. అంటే వుడ్డి అక్కడ దొరికింది, ఓజీ గన్ ఒకటి దొరికింది, వుడ్ పెక్కడు, నా ఫేవరెట్. మై గుండెకాయ్, ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ వెపన్. ఓకే, మనం ఫస్ట్ కిల్ ఎప్పుడు కొడతామో మరి. ఎనిమిరా 1 మినిట్. ఎనిమి అరే హ్యాండ్ ఇచ్చేస్తుంది ఏంటిది? ఓకే, ఇప్పుడు పడుతుంది. అది వుడ్ పిక్కర్. నా కొడుకు ఎవడరాడు. ఫస్ట్ ఏం ఫుల్ కిల్ చేద్దాం. మనోడు కొట్టేస్తున్నాడు. ఇస్తాడా కనీసం ప్యాక్ అయ్యాడు ఎనిమిగాడు. కనీసం ప్యాక్ అయ్యరా నాన్న. ప్యాక్ అయ్యాడు, చచ్చిపోయాడు. దొంగన పట్టగా నిజంగా. ఓకే, దగ్గర ఏవో ఉన్నాయి మొత్తం. UMP ఒకటి దొరికితే వీడియో సెట్. UMP ఒక్కటి దొరికితే వీడియో సెట్. ఇంకా ఈ వీడియో ఇంకా అలా జాయిగా వెళ్ళిపోద్ది. UMP కూడా దొరికితే ఇంకా అసలు నాకు కూడా మన తెలుసా, వాళ్ళు ఎవడో నాకు చేయలేడు. ఎంత డనుడైన అయినా, ఎంత మున్నవైనా నాకు చేయలేడు. అది మన స్పెషాలిటీ. మన స్పెషాలిటీతో అందరినీ నవ్వించాలి, కానీ ఇలా ఏడిపించకూడదు. ఓకే, లెట్స్ గో.
ఎనిమిస్ 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 ఎనిమిస్. ఐ వాంట్ ఎనిమిస్, ఐ లైక్ ఎనిమిస్. వద్దులే, ఇంకెందుకు, వద్దు 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 వద్దు, ఆ మాట అనకూడదు. ఓకే, లెట్స్ గో. యూఎంపీ కోసం వేట జరుగుతుంది. మరి ఇక్కడ యూఎంపీ దొరుకుద్దా లేదా? నువ్వు దొరకకపోతే నీ మీద ఒకటి యూఎంపీ, అంతే. నువ్వు దొరకకపోతే ఎంపీ ఇచ్చి దరిద్రం. కానీ అంటే దరిద్రమైన కనుక కాదు, మంచిగానే మ్యాక్స్ 7. ఎస్, దీని గురించి చాలా మాట్లాడుకోవాలి. అంటే నా చేతిలో ఉంటే కింగ్ మ్యాక్స్ 7, ఇంకా దాని తోపు ఇంకా నెక్స్ట్ లెవెల్ తురుము అంతే. కానీ పక్కన చేతిలోకి వెళ్తే ఎక్కడ లేని మంటంతో నాకే వచ్చేది. ఉర్రే దొరికేయిందిరా, కమాన్ రా వచ్చే. నాక్ చెయ్యలేడు. రండ్రా కొడకల్లా రండి, ఎవడని దొరకండి నా కంటికి, చూద్దాం. ఎవడైనా దొరకండి. అట్లీస్ట్ అయితే ఇస్తాడు మనోడు. కమాన్, పక్కనే ఉన్నాడు అన్నయ్య. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓహో, మనం టవర్లో నాక్ చేసినట్టున్నాడు. యా, వన్ ట్యాప్. నైస్ షాట్ మ్యాన్, నైస్ షాట్. అక్కడ ఏదో ఫైరింగ్ జరిగిపోతున్నాయి, నాకైతే ఫుల్ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. బట్ బాగా లాంగ్ రేంజ్ కదా, అంత లాంగ్ రేంజ్ మనం మేనేజ్ చేయలేమన్నా. మన వాళ్ళకి ఇచ్చేయాలి అంత లాంగ్ రేంజ్. మనోడిని కొట్టాలి 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 కొట్టాలి. ట్రీ వెనక్కి వెళ్ళిపోయాడు, సైలెంట్గా చెక్ చేసినాడు దరిద్రుడు. బయటికి రారా నువ్వు, బయటికి రా. కొట్టలేననుకుంటున్నావేంటి ఇప్పుడు? కొట్టలేననుకుంటున్నావేంటి? ఒడి అక్క అడవ ఉన్నాడు. ఒయ్యి అక్క, అరే వెనకాల 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 వెనకాల. एक सेकंड रुको जरा, सब्र करो. मैं हूँ ना, तुम फिक्र मत करो. ఉంటుంది నా కొడగల్లారా మీకు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కొక్కడికి. ఆడేడు ఒక పైన ఆడు దిగుతున్నాడు ఏంటి అన్నయ్య? అన్నయ్య బయటికి రారా అన్నయ్య. చచ్చిపోయాడు అన్నయ్య. లేదు వాళ్ళు అన్నీ చచ్చిపోయాడు. మనకు కొంచెం దోలు ఎక్కువ, బయటికి వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు. చాలా దోలు ఎక్కువ, నెక్స్ట్ లెవెల్ దోలు ఎక్కువ మనకి. ఓడి అక్క పడింది. ఎంత పడలేదు, ఏం పర్లేదు, ఏమవదు రే. వాళ్ళు నాక్ చెయ్యలేడు. అంటే ఏదో సరదాగా అన్నాను అంతే, అంత సీరియస్గా నేనేం అనుకోలేదు. మరి మన నార్మల్ గేమ్లలో రే ఫస్ట్ ప్లీజ్ రా. ఓకే వాళ్ళు అమ్మయ్య. అంటే నాక్ చేయలేడు అని అలా అంటాం అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏదో అన్నాను, ఏంటది? డనుడైనా అయినా ఎంత మున్నవైనా నాక్ చేయలేడు నన్ను. అది ఓటి దోలా తగ్గించుకోవాలి. మన స్కోప్ పెట్టే గ్యాప్లో మనం లేపేసినారు అండి అప్పుడే. చిన్నది అది ఇద్దరం కానీ. ఓకే, కమాన్ మ్యాన్. ఎనిమిస్ అంటాం, కానీ ఇందాకట్లాగానే అయిపోతాం. అమ్మా, ఎనిమిస్. ఐ వాంట్ ఎనిమిస్ అంటే దేవుళ్ళు. ఎనిమిస్ అంటే మొత్తం ఒక స్క్రిప్ట్ రాస్తాలు ఉన్నాను ఇలా ఉంటాయి నేను ఎనిమిస్ మీద. ఓకే, ఇవి ఉన్నాయి కదా, వీటితో ఏం చేస్తున్నాను నేను? అలా ఉన్నాయని కూడా పట్టించుకోవట్లేదు కామెడీగా. ఓకే, 2 తీసుకున్నా, మిగిలి 2 కూడా. లెట్స్ గో. వెండింగ్ మిషన్ దగ్గర ఎవడైనా ఉంటాడా? సైడ్ నాకు తెలిసి ఉంటారు అబ్బా, ఉండకుండా మాత్రం ఉండరు. మరి చూద్దాం. హిట్ లిస్ట్ మళ్ళీ పక్కన అంటాడు. కమాన్ లెట్స్ గో. వెహికల్ వాడు దొంగ మైసన్. 1 ట్యాప్. షిట్ పండ అడు వెళ్ళిపోయాడు. అరే ఆటో కనెక్ట్ అవ్వే రీకాయిల్ అయిపోయింది. వై రీకాయిల్, వెన్ రీకాయిల్, హౌ రీకాయిల్ అంటే వెన్ ఈజ్ రీకాయిల్ విల్ అక్కర్డ్, దెన్ హౌ విల్ రీకాయిల్ విల్ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ అంతేనా? హౌ రీకాయిల్, వాట్ ఈజ్ మెన్ బై రీకాయిల్. ఎస్, ఈ 3 క్వశ్చన్లకి నాకు ఆన్సర్లు కావాలి అర్జెంటుగా. అసలు రీకాయిల్ ఎందుకు? అసలు రీకాయిల్ అంటే ఏంటి? రీకాయిల్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఫిజిక్స్ ఉపయోగించుకోవాలంటున్నా. ఫిజిక్స్ ఆ మాత్రం కూడా ఫిజిక్స్ లేకుండా ఏంటో. మరి బాలయ్య బాబు సినిమాలు చూడండి, ఏం లేదు ఇంకా, మొత్తం గాల్లోనే అన్నీ. ఎగ్జాంపుల్ అక్కడట్టు ఫిజిక్స్ సంబంధం అయితే లేదు అలా. లెట్స్ గో. ఎనిమి ఇక్కడ ఉన్నాడు, మర్చిపోయింది, సారీ. మళ్ళీ ఎనిమి అంటున్నా. కనబట్టలేదు ఇక్కడ నుండి. ఆటో కనపడింది. ఆటో నీకు ఆటో పగిలిపోద్దురా. కమాన్
ఆటో పగిలిపోద్రోయ్. ఆటో 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 వేర్ ఆర్ యూ ఆటో? కమాన్ ఆటో. ఉర్రే అన్న 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 ఏమిరా అన్న అలా కొట్టినావేరా అన్న? ఎందుకురా అన్న? ఈడు ఏడాడ పోలేస్తాను. ఈడు ఫుల్ చేసేస్తాడు. కనీసం ఒక 2 నిమిషాలు ఓపిక పట్టొచ్చు కదా అయ్యా. ఈడేంటి ఎలా సచ్చాడు వీడు? కొట్టాడు అన్నయ్య వెనకాల రే వాలేరా అన్న. రే అమ్మ బతికేవరా. లక్కీ ఫీల్ బాబా. ఒరే ఇదేంటి డీటెయిల్ బతికొచ్చాడు బతి. సచ్ నాకేం అర్థం కావట్లేదు అన్న. హ్యాకర్ ఫేసే హ్యాకర్లా ఉంది. ఒరే సైడ్ చూసుకోరా అన్నయ్య. అది వాల్ బాగా వేసాడు. వాల్ ఎక్స్పెక్ట్ ఇదేంటి దాకా వెళ్ళిపోతున్నాడు వీడు సైలెంట్గా. నువ్వు నాకు ఒక్కసారి రివే కొట్టు అంటే ఓజీ కాంబినేషన్ బతికైపోయినట్టే. షిట్ మ్యాన్. ఇంకా గన్నులు దొరకాలన్నా దొరకవు. సర్లేండి ఏం చేస్తాం, దొరికినట్టు ఇంకెక్కడి వరకు వచ్చాం కదా. బూయాజే కొట్టేస్తాం. పక్కనే టపాకాయలు వెళుతున్నారు. మ్యాక్సిమం వాయిస్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ డిస్టర్బెన్స్ వాయిసెస్ ఓకే. లాస్ట్ జోన్ అది పోచినాకనే వచ్చేలా ఉంది. యా పోచినాకే. బట్ అమ్మడి ఎంతమంది ఉన్నారేంట్రా అయ్యా. యా వాటర్ ట్రాక్టర్ ఎంతసేపు వెళ్తుంది. ఓకే ESK 94 మనకి ఏదో వచ్చిన వాళ్ళ తీసుకున్నాం. ESK 94 మన ESK 94 గేమ్ ప్లే చూస్తే షాక్ అవుతారు. అది కూడా ఎక్కడ నుండి కొట్టేస్తున్నా కామెడీగా. అది 91 97 పడింది. ఆ 91 ఎక్కడ ఉన్నాడో మనకు తెలీదు, అస్సలుగా తెలీదు. నెవర్ ఎవరిని పడతావు ఫ్రీగిలు దొరికారు వచ్చి వాష్ పిల్లగాడిని. అది ఎలా బ్రో నేను వస్తున్నాను బ్రో నీకోసం. ఆడేంటి వెనకాల నా నాటకాలు వస్తున్నాడు. అరే మనోడు కొట్టేసాను ఉన్నాడు. 2 నిమిషాల దగ్గర ఉన్నాడు మనోడు. లెట్స్ గో. ఏం చేస్తున్నారా అయిపోయాడు అంతే. ఈ ఒక డావ్ చేశారు ఫాస్ట్. కమాన్ మ్యాన్ జేడర్ మ్యాన్. షిట్ మ్యాన్ లిటరలీ షిట్. బుల్ షిట్, నాట్ నార్మల్ షిట్. నెక్స్ట్ లెవెల్ షిట్. ఓకే షిట్ 1 minute షిట్. సంథింగ్ ఇస్ చెప్పల కూర హ్యాపెనింగ్ హియర్. ఏదో జరిగిపోతుంది. బయటికి వెళ్తే లేపు దబ్బేరాలు ఉన్నారు మనల్ని మరి. కామాన్ మ్యాన్. ఫుట్ వస్తుంది మరి. వరస్ట్ ఫెల్ వచ్చాడు, నాక్ అయ్యాడు. అది అంతే. ఒక రకంగా ఎంఏసిటీ అంతా కూడా గట్టిగానే ఆడతాడు. ఏంటంటే నా మీద నుంచి ఉన్నాడు బాటగాడు. ఇలాగరా అది వేసాడు. ఇటువైపు ఎవరు లేరు. డొల్ల మొత్తం బ్యాచ్ ఏం లేదు అక్కడ. మొత్తం డొల్ల బ్యాచ్ అదంతా. ఇప్పుడు వీడి మీద ఎక్కుదాం. ఇందాక మన మీద ఎక్కాడు కదా. చెల్లి చెయ్యాలి. చెల్లి చేయకపోతే మరి అవ్వదు పని. అసలు చెల్లి చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిస్ గురించి చూడాలరా అయ్యా. చెల్లి గురించి మాట్లాడుతున్నాం. బయటికి వెళ్ళిపోయాను ధైర్యం చేసి. కొట్టరా నా కొడకల్లారు. ఒక షాట్ కొట్టండి విన్నాను. ఒక్క షాట్ ల్యాండ్ మైన్ పెట్టాడు ఇక్కడ. నమ్మన పట్టగలవాడు. రే లూట్ బాక్స్ సారా ల్యాండ్ మైన్లా ఆడింది రా నచ్చి నా దరిద్రం. కానీ రేవిచ్చేద్దాం అనుకుంటే నా కొడుకు కొట్టరండి. అర్రే అది కొట్టేసాడు. అది నెక్స్ట్ లెవెల్. స్కైడర్ బాగా యూజ్ చేస్తున్నావు అన్న. నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. అంటే రిక్వెస్ట్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి మర్చిపోకండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. లైకులు రాకపోయిన వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో చూసుకుందాం లైకుల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సబ్స్క్రైబర్స్. మోర్ సబ్స్క్రైబర్స్ విల్ గివ్ మోర్ లైక్స్. ఎస్ ఓకే. 2వ సబ్స్క్రైబర్ కొత్త సబ్స్క్రైబర్ వచ్చాడు కదా. ఆ కొత్త సబ్స్క్రైబర్ బ్రో తమ్ముడు ఎవడో నాకు తెలీదు కాబట్టి ఏదో 10 వేస్తున్నాం. కొత్త సబ్స్క్రైబరు ప్లీజ్ షేర్ చేయి వీడియోస్ని. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరు చూడరు. మ్యాక్సిమం ఫ్యామిలీలో మదర్స్ డాడ్స్ ఎవరు చూడరు కాబట్టి ఫ్యామిలీలో ఉన్న తమ్ముడికి వదిలేండి. అన్నలు చూడండి.
తప్పకుండా మళ్ళీ పాడు చేయడం ఎందుకు. ఓకే, పిల్లలకి అవన్నీ చూపించి ఫ్యామిలీలో మీ కజిన్స్కి కానీ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఓకే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయాలి. నేను ఈ ఛానల్ సపరేట్ ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేయలే, చేస్తా. మనం 50 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిన తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేయాలి. అది అయినట్టు లేదు దండగే. కమాన్, ఇంకెంతమంది? ఇద్దరం 5 అంటే ఇంకా 3 ఉంటారు. 3 ఎక్కడ ఉన్నారు? హెల్త్ లేపేస్తారా? లేరులే, ఎవరు లేరు. మనవాడు వెళ్ళిన దెబ్బకి మనకు ధైర్యం వచ్చింది. ఇంకా ఒంట్లోంచి తన్నుకొచ్చేద్దే. ఓకే, ఎనిమి వేర్ ఆర్ యూ? ఎనిమి అని ఎడుతూనే ఉంటాను కానీ ఎనిమిని మాత్రం కొట్టలేను నేను. ఓకే ఏ అన్నయ్య జంప్ చేయాలి. వుడ్ పేకర్ ఉంటే వన్ టైం పడిపోయేది. యాక్చువల్గా ఏం కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ వన్ ట్యాప్ మనవాడు అవుట్ అయిపోయాడు. జోనేనా? పర్లేదు, లేదు ఏ అవసరం. ఒకవేళ ఎనిమి అంటే వెనకాల కూడా చూసుకోవాలి మనం. ఆడొక్కడే మీదెక్కి కొట్టేయాలి. బూయ వచ్చేపోతుంది. ఓజీ కాంబినేషన్తో మరి బాగానే ఆడానో లేదో చెప్పండి. అది బాగా ఆడమే కాదు అసలు. ఆ ఓజీ కాంబినేషన్ లాస్ట్ వరకు ఉంటేనే ఓజీ కాంబినేషన్ వేస్తాను. ఇక్కడ అయిపోయాడు. అది లాస్ట్కి వెళ్ళి మంది బూయా బోల్లే యో మ్యాన్ బూయా. ఓకే, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. లైక్ చేయండి, లైక్ ఇప్పుడప్పుడే వదిలేండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, మర్చిపోకుండా చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.